కుటుంబాల మధ్య, అయిన వాళ్ళ మధ్య, దగ్గరున్న వాళ్ళ మధ్య విద్వేషాలు రగుల్చే వీటికి పరిష్కారం ఏంటి? మనపై పగతో రగులుతున్న వాడిని చల్లబరిచి సమస్యను పరిష్కరించే ఒకే ఒక సూత్రం యేసుప్రభు చెప్పాడు. అదేంటో తెలుసా? ఎదిరించకండి వాడిని. ఎదిరించకండి. నేను చంపాలనుకుంటున్నాడు, ప్రార్థన చేయి. నేను కుడి చెంప మీద కొట్టాలనుకున్నాడు, ఎడమ చెంప కూడా చూపించి. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు, మేధావులు అనుకున్న వాళ్ళు, లేదా ఇదిగో పలానా వాళ్ళు పుణ్యపురుషులు, లేదా పలానా వాళ్ళు అవతార పురుషులని ఈ ప్రపంచంలో ఒక గొప్పవాడి గురించి ఎవడైనా చెబితే, ఆ గొప్పవాళ్ళలో ఎవడైనా ఈ సూత్రం చెప్పాడేమో, ఈ మాట చెప్పాడేమో, ఈ ప్రపంచంలో ఎవరినైనా అడిగి చూడండి. ఈ కర్నూలు జిల్లాలో ఈ ఎస్టీబీసీ గ్రౌండ్లో నేను వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నాను. ఇలాంటి మాట, ఇలాంటి సూత్రం ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పున్నాడా? ఎవరు తెలియదండి ఎవరికి. కత్తికి కత్తి పట్టేవాడే ఉన్నాడు, బాంబుకు బాంబు పట్టేవాడు, తుపాకీ పట్టేవాడు ఉన్నాడు, ప్రాణానికి ప్రాణం తీసేవాడే ఉన్నాడు. కానీ సమస్యను పరిష్కరించాలంటే వాడిని ఎదిరించకూడదు. సమస్యను తుంచాలంటే వాడు కత్తి అంటూ పట్టుకుంటున్న కత్తి పట్టుకు తలదించేయి. ప్రేమ నిన్ను హింసించు వారి కొరకు ఏం చేయి? ప్రార్థన చేయి. సమస్యకు పరిష్కారం దొరికిందండి. యేసుక్రీస్తు అక్కడి నుంచి ప్రపంచాన్ని మార్చడం మొదలుపెట్టాడు. ఎందుకండి? ఎక్కడో ఒక గ్రామంలో పుట్టిన